పరిశుద్ధ పథకాల ధ్యానాలలో 40 రోజుల శ్రమ ధ్యానాలుగా 30వ రోజులోకి నడిపిస్తున్నందుకు మీకే వేలాది స్తోత్రాలు. మరి 40 రోజులు కూడా అయ్యా మీరు పడిన శ్రమ అన్నవేదం మేము గుర్తు చేసుకొని మా జీవితాలను మార్చుకోవడానికి, మీ మార్గంలో నడిపించుకోవడానికి, పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాలు గడపడానికి, మోక్ష మార్గానికి చేరుకోవడానికి, నీతి మార్గంలో, న్యాయ మార్గంలో, యథార్థమైన మార్గంలో నడవడానికి ఈ 40 రోజుల శ్రీవత్సవ ధ్యానాలు మాకెంతో అవసరమైనవి కూడా మాకు గుర్తు చేస్తున్నారు. ఆ గొప్ప విధానమే ఈ 40 రోజులుగా ముందు సాగుతున్న ప్రయాణంలో మరి రోజు 30వ రోజు మరొక దివ్యమైన జీవవాక్కుల ద్వారా మా హృదయాలు నింపబోతున్న గొప్ప విధానం బట్టి నీకు స్తోత్రాలు. మరి గొప్ప సమయంలో ఎవరు కూడా శ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మోకాలు మీ పాసంలో మోకరిల్లి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలిగించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని నడిపించమని, ఈ ఆరాధనలో మీరే తోడుగా నడిపించమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఐదు గాయములు Gaya
రక్షణకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారుడికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములందునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఉత్తరపక్షురాలుగా 54వ సంకీర్తన, ఉత్తరపక్షురాలుగా 54వ సంకీర్తన నుందల శ్రీలత గారు వచ్చి చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. 54వ సంకీర్తన నుందల శ్రీలత గారు వచ్చి చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన ఉత్తర పత్రికలుగా కీర్తన గ్రంథము 54వ. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చు. దేవా, నా ప్రార్థన ఆలకించుము, నా నోటి మాటలు చెవినబెట్టు. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణమును తీర్చుచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కాదు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణములను ఆలకించువాడు. నా శత్రువులు చేరికలు ఆయన వారి మీదకి రప్పించును. నీ శత్రువుల బట్టి వారిని నశింపచేయు. స్వేచ్ఛార్పణమైన బలులను నేను నీకు అర్పించెదను. యెహోవా, నీ నామం ఉత్తమము, నేను దాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అందరం కలిసి ఆపదలో నుండి ఆయనను విడిపించుచున్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగముగా పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 26వ వచనాన్ని కూచిపూడి ఎస్తేర్ రాణి వచ్చి చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. లూకా సువార్త 23వ అధ్యాయము 26వ వచనం కూచిపూడి ఎస్తేర్ రాణి. వారు ఆయనను తీసుకొని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకని పట్టుమని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టింది. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాక్య ధ్యానానికి ముందుగా ప్రార్థనలో నడిపించడానికి పోపూరి సృజన కుమార్ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. వాక్య ధ్యానానికి ముందుగా పోపూరి సుజన కుమార్ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. విధానం
అడుగుచున్నాం దేవా, మీ పదనాలు ఈ సేవకుని బట్టి అడుగుచున్నాం దేవా, మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయా ఇక్కడ కూడి ఉన్న మనందరినీ మీరు దీవించి ఆస్తించమని, మాకు ఏది అవసరం అది దయచేయమని ఈ చిన్ని ప్రార్థన నిత్య పాలన చెంత చేర్చున్నాం. మధురైన ఏస్తున్నాము అని ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. దయచేసి కూర్చోండి. మధ్యలో అయ్యగారు నారాయణ గారు మనకి వాక్యాన్ని అందిస్తున్నారు. ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘము, గడిచిన 2 కాలం అంతా దేవుడు కాపాడి సంరక్షించి సజీవుల లెక్కలో ఉంచి మరి 30వ దినంలో మనల్ని ప్రవేశపెట్టిన దానాన్ని బట్టి మనమందరము మంచిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. దేవునికి వందనములు. సమయించిన సంఘ కాపరి గారికి వందనములు. శిరసావంచిన సంఘం అంతటికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. చదవబడిన లేఖన పాఠ్య భాగమును కొద్దిసేపు ధ్యానం చేసుకొని మన జీవిత అవసరాన్ని పోల్చుకుందాం. చూడండి, సిలువను మోసిన సీమోను మనకి లేఖన పాఠ్య భాగంలో కనబడుతూ ఉన్నాడు. చూడండి, సిలువతో ముడిపడిన 3 అనేటువంటి అంశంలో సీమోను మోసిన సిలువతో ముడిపడిన 3 అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రియదేవుని సంగమా, ఇతడు కురేనీయుడైన సీమోను అని పల్లెటూరు నుండి వచ్చిన వాడని పరిశుద్ధ లేఖనంలో మనం చదువుకున్నాం. ఎప్పుడైతే యేసయ్య సిలువను మోసాడో సిలువను మోసిన సీమోను అయ్యాడనేటువంటి దాని గురించి మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన పాఠ్య భాగంలో వారు ఆయనను తీసుకొని పోవుచుండగా, ప్రియ దేవుని సంగమా, యేసయ్యను సిలువ వేటకు తీసుకొని పోతున్నారు. రాత్రి అంతా ఏమీ తినలేదు. శారీరక శ్రమలు, మానసిక బాధలు, మానవాడి పాపాలు ఆయన ఎంతగానో కృంగతీస్తూ ఉన్నాయి. పైగా భుజం మీద పెద్ద సిలువను మోపారు. ఎట్లా ఉందంటే మూలిగైనక్కడ తాటికాయ పడ్డట్టుగా ఉంది. చూడండి, ఇన్ని బాధలు వేసే పడుతూ ఉంటే పైగా భుజం మీద పెద్ద సిలువను మోపి ఆయనను సిలువ వేయటానికి తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఇక్కడ కొంచెం జాగ్రత్త గమనించండి. దేవుడి బెత్లెహేములో ప్రపంచానికి తన ఏకైక కుమారుని ఇచ్చాడు. యేసయ్య సేవలో పరిచర్యలో ప్రపంచానికి తన వర్తమానం ఇచ్చాడు. అద్భుతాలు, సూచక క్రియలు చేశాడు. కల్వరిలో ప్రపంచానికి తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని చెందించాడు. మానవాళి పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేశాడనేటువంటి దాని గురించి మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం. దీని ద్వారా మానవుల పాపం, ఆ రుణం, ఆ దినదినము పెరిగిపోతూనే వచ్చిందనేటువంటి దాని గురించి మనం చూస్తూ ఉన్నాం. చూడండి, నాటి నుండి నేటి వరకు కూడా యేసయ్యకు సహాయం చేసే అవకాశం వచ్చినప్పుడు శిష్యులు దాన్ని పోగొట్టుకున్నారు. శిష్యులు ఆ యేసయ్య శిలువను మోయడానికి వచ్చే అవకాశాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు అనేటువంటి దాని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక పల్లెటూరు నుండి వచ్చినటువంటి వ్యక్తి, ఒక కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి, ఆ కురేనీయుడు, ఆ నల్లని నీగ్రో జాతి వానికి యేసయ్య శిలువను మోసేటువంటి అవకాశం దొరికింది. కురేనియా ఉత్తర ఆఫ్రికాలో ఉంది. ఈ కురేనీయులు, తిబెత్తియన్లు ఒక సమాజ మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటి దాని గురించి అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం గమనిస్తాం. అప్పుడు తిబెత్తీయులనబడిన సమాజములోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి
స్వప్నంతో సర్పించిరి గాని మాట్లాడేందు అతడు అగుపరిచిన జ్ఞానము అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేక పోయింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని సంగమ, స్టెఫనుతో మరి వాళ్ళు వాదించిన విధానాన్ని కూడా మన లేఖనంలో చూస్తూ ఉన్నాం. ఇంకో సత్యానికి మాట అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 19. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఎన్నికి కుప్రా అంత్యోకయ ప్రదేశముల వరకు సంచరించి కుప్రీలు కొందరును కొరియనీయులు కొందరును వారిలో ఉండేది. వీరు అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశం వారితో మాట్లాడుతూ ప్రభువైన యేసును గురించిన సువార్త ప్రకటించిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇదే అపోస్తల కార్యం 13వ అధ్యాయం మాట్లాడుతున్నాం చూడండి. అంత్యోకయలో ఉన్న సంఘములో బర్నబా, నికెరనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలు ఉండిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని సంగమ, మరి ఇక్కడ ఈ కురేనీయుడైనటువంటి సీమోను గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ లేఖన పాఠ్య భాగాల్లో ఈ సత్యాలను మనం గమనించాం. క్రీస్తు శకం 67వ సంవత్సరంలో రోమీయులు కురేనియా, టోలమీ, లిబియా వారిని జయించారు. క్రీస్తు శిలువను మోసిన సీమోను అక్కడి నుండి వచ్చాడు అనేటువంటి దాని గురించి మనకు లేఖనం హెచ్చరిక చేస్తూ ఉంది. మనం ఇప్పుడు శిలువను మోసిన సీమోను, శిలువతో ముడిపడే మూడు అనేటువంటి అంశాన్ని మనం గమనిస్తే, మొదటిది శిలువను మోయటం. దేవుని సంగమ, మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనాన్ని గమనించండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనం. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనును ఒకడు కనబడగా ఆయన శిలువ మోయుటకు ఆయన్ని బలవంతము చేసిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని సంగమం, కురేనీయుడైన సీమోను ఉత్తరాఫ్రికాలో నివసించే యూదులని తెలుస్తూ ఉన్నది. తన జాతికి చెందిన వారితో కలిసి యెరూషలేములో మరి వచ్చాడు అనేటువంటి దాని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇక యెరూషలేము ఎందుకు వచ్చాడు? అక్కడ పస్కా పండుగ జరుగుతూ ఉంది. ఆ పస్కా పండుగకు తన వారితో వచ్చి ఉంటాడు అని మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేము అంతా కూడా ఇక్కడ గందరగోళంగా ఉంది. ఎందుకంటే జనం అంతా కూడా గుంపులు గుంపులు కూడి ఉన్నారు. యేసయ్యతో శిలువ మోయిస్తూ ఉన్నారు, ఆయనను కొరడాలతో కొడుతూ ఉన్నారు. పడలసిన ప్రభువు తడబడుతుండగా, పడలసిన ప్రభువు తడబడుతుండగా, గడియా గడియకు దిట్టి గట్టిగా కొట్టుచు ఎంత దూరము మోయించెదరు యేసు ఇంత సిలువనెత్తి సుంతైన దయలేక ఎంత దూరము మోయించెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంగమం, ఆయన మొయ్యలేకపోతూ ఉంటే, పడిపోతూ ఉంటే
వాళ్ళు ఏం చేశారంటే ఎవరైనా బలవంతుడు ఎవరైనా కనపడతారేమోనని చెప్పి ఆ జనాలలో చుట్టూ పరికించి చూస్తే ఈ కురేనుడైన సీమోను కనపడ్డాడు. అయితే ఈ శాపగ్రస్తమైన శిలువ మోయిటకు అతడు ఇష్టపడి ఉండకపోవచ్చు. అందుకే బలవంతంగా ఆ శిలువను మోయించారనేటువంటి దాని గురించి మనం చూస్తూ ఉన్నాం. వారు ఆయనను తీసుకొని పోతుండగా పల్లెటూరు నుండి వస్తున్న కురేనుడైన సీమోనును ఒకరిని పట్టుకొని యేసు వెంట శిలువను మోయిటకు అతని మీద దానిని పెట్టింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని సంఘం ఆ భావమైనటువంటి శిలువ అట్లా పైకి ఎత్తబడినప్పుడు ఆ శిలువ మోయటానికి వచ్చినటువంటి మరి ఆ వ్యక్తిని, ఆ కురేనుడైన సీమోనును యేసయ్య చూశాడు, లేచి నిలవబడ్డాడు. తనకు సహాయం చేయటానికి వచ్చిన వారిని దీనంగా చూశాడు. అతను కూడా యేసయ్యను చూశాడు, ఆయన హృదయాన్ని గుర్తించాడని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, లేఖనం తెలియజేస్తూ ఉందంటే మీరు నా తట్టు తిరిగినట్లా నేను మీ తట్టు తిరుగుతాను అని సైన్యంలో అధిపతి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. దేవుని తట్టు తిరగండి, ఆయన ముఖ కాంతిలో రహస్య పాపాలు కడుగుకొని వాటిని విడిచిపెట్టి మన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సిలువ ఉంది. ఎవరి సిలువ వాళ్ళకే ఉంది. ఇంకోటి సిలువను ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. నీ సిలువ నీవు ఎత్తుకొని ఆయనను వెంబడించాలని చెప్పి లేఖన తెలియజేస్తూ ఉంది. నీ సిలువ నీకుంది, నా సిలువ నాకు ఉంది. ఆ సిలువను ఎవరి సిలువను వాళ్ళు ఎత్తుకొని ఆయనను వెంబడించాలని చెప్పి మనకు లేఖన హెచ్చరిక చేస్తూ ఉంది. అయితే దేవుడు ఏమంటారంటే ఎంతకాలం మీరు మొండికి తిరుగుతారు అంటున్నాడు. ఎంతకాలం మీరు మొండికి తిరుగుతారు, ఎంతకాలం ఆయన వెంబడించకుండా ఉంటారు, ఎంతకాలం ఆయన మాట వినకుండా ఉంటారు. 17:23 వచ్చిన అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండాను బోధన ఉండకుండాను మొండికి తిరిగిరి. నాటి నుంచి నేటి వరకు కూడా ఇదే సత్యం. అయితే వారు వినకపోయిరి. అయితే మరి విన్నట్లుగా నటిస్తూ ఉన్నారు కానీ వినటం లేదు. ఈ చెవులోకి వచ్చి ఈ చెవులో ఉండే వెళ్ళిపోతూ ఉంది కానీ ఇక్కడ దాకా వెళ్ళటం లేదు. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండాను బోధన ఉండకుండాను మొండికి తిరిగిరి. ప్రియ దేవుని సంగమ, మన సిలువను మనం ఎత్తుకొని మనను మనం తగ్గించుకొని ఆయన సిలువ మార్గంలో నడవాలి. ఎందుకంటే మనం ఈ లోకములో పరదేశులను యాత్రికులమై ఉన్నాము అని చెప్పి లేఖనం హెచ్చరిక చేస్తూ ఉంది. ఇది మన దేశం కాదు, మనకు ఒక దేశం ఉంది. ఆ దేశానికి వెళ్ళటానికే ఈ సిద్ధపాటు. ఆయన శిలువ శ్రమ మరణ ధ్యానాలను ధ్యానిస్తూ మన పాపములను ఆయన ముఖకాంతిలో చూసుకొని వాటిని విడిచిపెట్టి ఆయన మార్గంలో నడవటానికే ఈ శిలువ శ్రమల ధ్యానాలు అనేటువంటి దాని గురించి జ్ఞాపకాన్ని చూసుకోండి. అది మొదటిది. రెండవది ఏమిటంటే శిలువను గురించి సిగ్గుపడటం. పరిశుద్ధమైన మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 32-33 వచ్చిన మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవరు నన్ను ఎరగనో వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరగనందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంగమ, మీరు నన్ను ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటా. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా. మీరు నన్ను అడగనంటే నేను మిమ్మల్ని అడగనంటా. మీరు నన్ను ఒప్పుకోవటానికి సిగ్గుపడితే నా తండ్రి అంటే నేను సిగ్గుపడతానని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంఘం, సిలువను మోయుటకు సిగ్గు అవమానకరమైన సంగతిని
కురేనుడైన సీమోను భావించి ఉండవచ్చు. ఇక్కడ కొంచెం జాగ్రత్త గమనించండి. నీతో వస్తాం, నీతో ప్రయాణం చేస్తాం, ఆఖరికి ఒకవేళ నీతో సావాల్సి వస్తే సస్తాం అన్న శిష్యులు ఏమైపోయారు అంతులేదు. ఒకవేళ గుంపుతో కలిసి తమాషా చూస్తున్నారేమో తెలియదు, లేదు బయటకు వచ్చేటకు భయపడ్డారేమో తెలియదు, ఒక ప్రాణం తెస్తారేమో అనుకున్నారేమో తెలియదు, సిలువను బయట అవమానకరం అనుకున్నారేమో తెలియదు. కానీ ప్రాణం మీద తీపితో భయంతో పారిపోయారేమో తెలియదు. ఆ సమయంలో సిలువను మోయటకి ఎవరైనా ముందుకు వస్తే నిత్య ఘనతకు పాత్రలై ఉండేటువంటి వారే. వాళ్ళని పేతురు అనేక సార్లు ముందుగా మాట్లాడాడు. అయ్యా నువ్వైతే నీళ్ళ మీద నడిచడానికి అధికారం ఇయ్యాడు, నడిచిరాడు, బయలుదేరాడు. అంతలెక్కలేసరి గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు. మునిగిపోవడానికి పేతురు ఏమన్నా ఈత రాదా? పేతురు బెస్తవాడే కదా, ఈత రాదా? ఈత వచ్చు, కానీ ఆ సమయంలో ఈత ఆలోచన కూడా లేదు. భయపడి మునిగిపోసాగి ప్రభువా రక్షించాను కానీ ఆత్మవిశ్వాసం ఎందుకు సందేహపడ్డావని లేఖనంలో చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత పేతురు అయ్యా అందరూ విడిచిపెట్టగా నేను విడిచిపెట్టను, నేను నీతోనే ఉంటాను, నీతోనే చనిపోతాను కాడా ఇంకా అంటే ఏసేమంటాడు, కోరి మునుపు నన్ను అడగని నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావని అన్నాడు. అట్లాగే జరిగింది. అలాగే ఇప్పుడు ఆయన సిలువ పోస్తున్న సమయంలో అసలు ఎటుపోయారో పారిపోయారేమో తెలియదు. మరి జనంతో కూడి మరి తమాషా చూస్తున్నారేమో అంతకంటే తెలియదు. ప్రియ దేవుని సంగమ వారికి కురేనుడైన సీమోను కనబడ్డాడు. అతడు ఆయనతో కలువరిసి వరకు వెళ్ళాడు, జరుగుతున్నవన్నీ గ్రహించాడు. సిగ్గు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి యేసయ్య సిలువ వెంట వెళ్ళాడు. మనకు లేఖనం చేస్తుంది. సిలువ దరిక కర్షంతుము కరుడను ఘోర పాపిని, సిలువ దరిక కర్షంతుము కరుడను ఘోర పాపిని, కలుషములు విడశక్తి ఇయ్యుము, సిలువ ధ్యానమునా కల్వరి గిరిచేరు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ప్రియ దేవుని సంగమం, మొదటిగా కురేనుడైన సీమోను మరి సిలువను కూర్చి సిగ్గుపడి ఉండవచ్చు. అయితే సిగ్గును అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి యేసయ్య సిలువ వెంట వెళ్ళాడు, సిలువ మోసాడు కలువరి వరకు అనేటువంటి దాని గురించి మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం. చూడండి, కురేనుడైన సీమోను యేసయ్య సిలువను మోసాడు, సిలువను కూర్చి సిగ్గుపడలేదు. దాని ఫలితం ఏంటో చూడండి. సిలువలో ఆ ఫలితం ఏంటో చూడండి. 3వది పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం 21-22 వచనాలు. అతడు అలెగ్జాంద్రుకును రూపునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటుకు ఆయన తీసుకుని వచ్చి, గొల్గొతా అనగా కపాల స్థలం అని అర్థము. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక అతని తల్లికి వందనములు. అతని తల్లి నాకును
తల్లి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంగమ, కురేనీయుడైన సీమోను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు ఆయనను బలవంతం చేసిరి. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి. చూడండి, కురేనీయుడైన సీమోను యేసయ్య సిలువ మోయటం వలన అలెగ్జాంద్రు రూపు అనేటువంటి వారు మరి ఆశీర్వదించబడి దైవ సేవకులుగా మారారు అనేటువంటి దాని గురించి మనకు లేఖనము హెచ్చరిక చేస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు ఆ రూపుకు వందనములు, అతని తల్లికి వందనములు, అతని తల్లి నాకును తల్లి అని అన్నట్లుగా మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమం, నిజముగా కురేనీయుడైన సీమోను దేవుని కుమారుని సిలువను మోశాడు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఎవరికి కూడా రుణస్తుడు కాడు. ఎవరికి పన్ను వారికి పన్ను, ఎవరికి సొంకం వారికి సొంకం, ఎవరి రుణమో వారి రుణాలు తీర్చండి అంటారు. కైసరు పన్నించడం న్యాయమా కాదా అని అడిగితే ఒక నాణ్యాన్ని తీసుకురామన్నారు. నాణ్యం తీసుకొస్తే దీని మీద రూపురేఖలు ఎవరివి? కైసరివి. యేసయ్య ఏమన్నాడు? కైసరివి కైసరికి, దేవునివి దేవునికి చెల్లించండి అన్నాడు. ఆ నాణ్యాలు మాత్రమే కైసరివి, మిగిలినవన్నీ కూడా దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించుతున్నదే. సమస్తము ఈ జీవముతో సహా మరి దేవుడు మనకు అనుగ్రహించుతున్నటువంటివి. చూడండి, అలాంటి దేవుడు తన కుమారుని శిలువ మోయటకు సహాయపడిన ఏ ఒక్కరికైనా తగిన ఫలం ఇయ్యక మానడు. ఆయన పేట వస్తే ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ఫలితం పోగొట్టుకోరని లేఖనం హెచ్చరిక చేస్తూ ఉంది. సిలువను మోస్తే దేవుడు మర్చిపోతాడా? మర్చిపోవడానికి ఆయన మానవుడు కాదు, మనం మానవులం. మర్చిపోవడం అనేటువంటిది మానవ నైజం. చేసిన మేలులను మర్చిపోవడం అనేటువంటిది మానవ నైజం. మేలుకు మేలు చేయకపోగా కీడు చేయటమైనటువంటిది మానవ నైజం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాల్సిన పరిస్థితులను దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, సిలువను మోస్తే మర్చిపోతాడా? మర్చిపోవటం కానీ మానవుడు కాదు. కలువరి యొక్క ఆరంభమైన పని యేసయ్య సమాధి యొక్క ముగిసింది. ఈ కురేనీయుడైనటువంటి సీమోను యేసయ్య యెరూషలేము స్త్రీలతో చెప్పినటువంటి మాట విన్నాడు. ఏంటి ఆ మాటలు? అమ్మా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్న మాట ఆయన విన్నాడు. చూడండి, విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనాన్ని గమనించండి. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు ఈ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు ముచ్చిల్లుచున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని సంగమ, ఆ యెరూషలేము స్త్రీలతో యేసే చెప్పినటువంటి మాట, అమ్మలారు నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటూ ఉన్నాం. ఎందుకంటే యేసే సిలువ మోస్తూ ఉంటే ఆ సిలువ వెంట స్త్రీలే ఉన్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు, గొప్పలు పెడుతూ ఉన్నారు. మరి పురుషులు పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఈయన సిలువ వేయండి అనే వారిలో పురుషులు పిల్లలు ఉన్నట్లుగా మనకు వ్యాఖ్యానకర్తలు తెలియజేస్తూ ఉన్నారు. పురుషులు పిల్లలు సిలువ వేయమనే వారిలో ఉన్నారు. అందుకే యేసే అంటున్నాడు, నా కోసం ఏడవకండి అమ్మా, మీకోసం మీ పిల్లల కోసం ఏడమని అంటూ ఉన్నాడు. శ్రమలు పొందుటకు మీరు పిల్లల్ని కనవద్దు. కాబట్టి ఆ శ్రమలు, మీ శ్రమలని కూడా నేను
భరించానని చెప్పి ఆయన లేఖనం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. స్త్రీలంతా చర్చిలో ఉన్నారు, పురుషులు పిల్లలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? స్త్రీలు చర్చిలోనే ఉన్నారు, పురుషులు పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిందిగా దేవుడు లేఖనాల ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అంతేకాదు సిలువలో ఉన్నటువంటి దొంగ, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనేటువంటి మాట కూడా విన్నాడు. యేసయ్య నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనేటువంటి వాగ్దానం చేయటం కూడా ఆయన విన్నాడు. యేసయ్య శిలువలో పలికినటువంటి 7 మాటలు విన్నాడు. దాని ఫలం వారి బిడ్డలు ఆశీర్వదించబడ్డారు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అలెగ్జాండరు గ్రూప్ అనేటువంటి వారు దైవజనులుగా మారినట్లుగా మనకు లేఖన హెచ్చరిక చేస్తూ ఉంది. పౌలు చెప్పాడు, ప్రభువునందు ఏర్పరచబడినటువంటి రూపుకు వందనములు, రూపు తల్లికి వందనములు, ఆమె నాకు కూడా తల్లి లాంటిదే అని చెప్పినట్లుగా మన లేఖనంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమం, కురేనీయుడైన సీమోను యేసయ్య శిలువ మోయటం ద్వారా వారి కుమారులైన అలెగ్జాండరు, రూపు అనేటువంటి వారి బిడ్డలు ఆశీర్వదించబడ్డారు అని చెప్పి మనకు లేఖనం హెచ్చరిక చేస్తూ ఉంది. కురేనీయుడైన సీమోను మోసిన శిలువతో ముడిపడిన 3 అనేటువంటి దాని గురించి మనం చూసాం. అందులో మొదటిది ఏమిటంటే శిలువను మోయటం, రెండవది శిలువను గురించి సిగ్గుపడటం, మూడవది శిలువలో ఫలం అనే 3 సత్యాలను రాత్రికాల సమయంలో దేవుడు మనకు లేఖనం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. మన ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. మర్చిపోవడానికి కానీ దేవుడు మానవుడు కాదు. మన ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలని వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తూ, సంబంధించిన సంఘ కాపరి గారికి వందనాలు తెలియజేస్తూ, సరసాంధ్ర సంఘమంత్రికి పూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది వాక్యం ఇంతటితో ముగించుతున్నాను. దేవుడి ఈ కొద్ది వాక్యమును మన వెనుకలో దీవించి ఆశీర్వదించును. దేవుని సంగమా పిల్లారా, చెప్పిన వాక్యంలో నేరస్తుల్లో ఒకడు అయిన సీమోను శిలువను మోసేటప్పుడు నేరస్తుల్లో ఉన్న యేసు అని అనుకొని ఏహ్యభ్రమంతో నేను కూడా నేరస్తుల్లో ఒకడవుతానా, మరి యేసు క్రీస్తు నేరస్తులు ఒకటి కనుక శిలువ మోస్తున్నాడు, మరి నేను కూడా ఆ శిలువను వేయాల్సి వస్తుంది అన్న భావంతో ఎంతగా బాధపడ్డవాడు. అయినగా ఆ శిలువ ఎత్తుకున్న తర్వాత అతనిలో ఉన్న మార్పు, అతనిలో ఉన్న ఆ గొప్ప మార్పు ఎంతగా తన జీవితాన్ని మార్చిందో, అదే వారి కుమారులు ఇద్దరు కూడా ఆదిమ క్రైస్తవ సంఘంలో ఎంతో గొప్ప భక్తి పనులుగా ఉన్నట్లు మా లేఖన భాగాలు తెలియజేయబడ్డాయి. అంటే యేసుక్రీస్తు వారి యొక్క శిలువను మోసిన కాలాలు మన జీవితాలు ఎంతగా మరి దీవించబడతాయో చక్కటి వాక్యం అయ్యారు మనకి చెప్పండి విధానం. మరి గొప్ప విధానంలో మనం కూడా మన శిలువ మోయడం అంటే ఏదో కష్టమైన శిలువను మోస్తున్నాం అనే భావన అనేది కాదు. మనలో ఉన్న పాప జీవితాన్ని, మనలో ఉన్న లోప జీవితాన్ని మనం తీసివేసుకోవడం అనేది శిలువ మోయటం అనేది. అలాంటి ఆ శిలువను మరి మోసిన ప్రేరైన సీమోను ఎంత గొప్ప జీవితాన్ని, ధన్యకరమైన జీవితాన్ని పొందుకున్నాడో, మరి మన జీవితాల్లో కూడా అలాంటి గొప్ప జీవితాన్ని పొందుకునే బాధ్యతగా ఉండాలని కోరుతూ మరి చెప్పిన చక్కటి వాక్యం బట్టి గారికి మరోసారి మా కుటుంబ తరఫున సంఘ తరఫున తెలియజేసుకుంటూ, దహన బలి నీకు నామిస్తాము మరియు దైవ
ఇప్పుడే నెనను తోడను మేలు సేయుము ప్రకటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను కట్టింపుము అంతటా నీతి యుక్తములో బదులు యాగములు సర్వగమము ఎంతో ఇష్టము బలిపీఠము మీద ఎన్నో కోడెల జనుల పిలుతురు దహన బలి నీకు నానిష్టము మరియు దైవ బలులు విరిగిన యాత్మాయే. ప్రార్థిద్దాము. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, మా మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, పరమండలమందు ఆశీనుడిగా ఉన్న గొప్ప దేవ, మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. అయ్యా, గడిచిన దినం నుంచి ఈ దినం వరకు మమ్మల్ని కాచి కాపాడి ఈ 40 రోజుల శిలువ శ్రమ ధ్యానాలలో 30 రోజులకి నడిపించి నేరస్తులలో ఒకడు అని ఆయన కురేనీయుడైన సీమోను అయ్యా పలికిన సందర్భాన్ని రోజు అయ్యా మేము గుర్తు చేసుకుంటున్నాం. మరి తండ్రి నాయన, ఏ నేరము చేయని వారు, ఎలాంటి దోషం లేని వారు, పరిశుద్ధమైన పవిత్రమైన జీవితములతో మమ్మల్ని రక్షించడానికి వచ్చిన దేవాది దేవుడును నేరస్తులను ఒకడుగా ఇచ్చిన సమాజము తండ్రి నాయన ఈరోజు మళ్ళా మేము గుర్తు చేసుకుంటున్నాం. కానీ నాయన, ఎప్పుడైతే ఆ కురోనీయుడైన సీమోను సిలువను ఏహ భావంతోనే చెల్లించుకుంటూనే నేరస్తుల్లో ఉన్న యేసు ఆ సిలువ నేను మోయటమేంటి అని భావించిన వాడు ఎప్పుడైతే ఆ సిలువను మోసాడో ఆ యొక్క జీవితంలో ఎంత మార్పు అతనిలో కనిపించిన సందర్భాన్ని ఈరోజు మా గుర్తు చేస్తున్నారు. కాబట్టి తండ్రి, ఈరోజు ఇంత గొప్ప వాక్యం ద్వారా ఘోరమైన ఆ సిలువ యాగాన్ని మళ్ళా మేము గుర్తు చేస్తున్నారు. ఎంత భయంకరమైన ఆ సిలువ రాను మోసుకుంటూ వెళ్తున్న యేసుక్రీస్తు వారిని ఈరోజు మా గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆనాడు ఆ సిలువ మరణం ఎలాగంటే అడ్డకరణను చేతులకు చాపి కట్టి దొంగలుగా నేరస్తులుగా ఉన్న వారిని మోయించేవారు. ఆయన ఆ నిలువుకరణేమో అక్కడ ఎక్కడైతే సిలువ వేస్తారో అక్కడ పాతి పెట్టి వచ్చేవారు. కానీ ఈరోజు యేసుక్రీస్తు వారిని అలా కాదు, అడ్డుకన్నా నిలువుకరణ కూడా ఆ సిలువ ఎంతో భారమైంది, ఎంతో బరువైనది. అంత బరువైన సిలువను ప్రత్యేకంగా ఆయన సిద్ధపరిచి యేసు భుజాలపై మోసం మోపిన భయంకరమైన అలాంటి సందర్భాల్లో మొయ్యలేక 14 సార్లు కూడా నిరసించిన సందర్భాలు మాకు గుర్తు చేస్తున్నారు. అలాంటి విధానాలలో ఎవరికి కూడా భారం పెట్టడు, ఎవరికి కూడా భారం మోయనీయుడు. కానీ కురేనే సీమోను ద్వారా ఎందుకు ఆ గొప్ప కార్యము జరిగింది అనగా కురేనే అనే గ్రామంలోంచి వారు ఏ విధంగా మార్పు చెందాలి, వారు యూదా జాతికి చెందిన వారే. కానీ వారిలో కూడా దేవుని మహాత్యాన్ని తెలుసుకోవాల్సిన గొప్ప బాధ్యతలో ఈరోజు కురేనైన సీమోను మార్పు చెందించే గొప్ప విధానమే ఆనాడు ఆదిమ క్రైస్తవ సంఘంలో వారి కుమారులు ఎంత గొప్ప సేవా పరిచయంలో నిలిచిన సందర్భాలు, ఎన్నో సందర్భాలు ఈరోజు మాకు గుర్తు చేస్తున్నారు. కాబట్టి కురేనైన సీమోను ఆ మారు మనస్సు ద్వారా ఈ రోజు ఎంత గొప్ప కుటుంబంగా మార్చబడిందో తెలియజేస్తున్నారు. ఈ రోజు మేమందరం కూడా నేను సిలువ మోసి ఉన్నాను కనుకనే ఆ సిలువ మేము మోసినట్టే ఆయన ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మేము కూడా ఆ సిలువ మోసిన వారమే. మరి మాలో ఆ భక్తి ఉన్నదా? మాలో మార్పు చెందిన వారిగా మేము జీవిస్తున్నామా? ఖచ్చితంగా తండ్రి, ఆ భారము మోయకపోయినా మేము మార్పు చెందిన వారిగా ఉన్నాం. కానీ కురేనైన సీమోను భారమైన సిలువను మోసాడు. కాబట్టి తన జీవితము ధన్యకరంగా ఈ రోజు జీవ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో పేరు లిఖించబడింది. ఈ రోజు మేము మోయకపోయినా మా తరపున మీరు మోసారు. మాకు ఏ నెట్టి లేకుండా, భారం లేకుండా మీరు మోసి మమ్మల్ని రక్షించి ఇదిగో మమ్మల్ని పరలోక రాజ్యంలో ఆ జీవ గ్రంథంలో మా పేరు లిఖించారు. ఎంత ధన్యకరమైన జీవితాలు మాకున్నాయి. మరి అయినా కానీ ఈరోజు మా జీవితాలు ఎలాంటి స్థితిలో ఉన్నాయి? ఏ రీతిగా మేము ఆరాధించే వారికి ఉన్నాం? భక్తియుతమైన జీవితం
అలాగే నేరస్తుడు ఒకడు అని ప్రేమ సీమోను యేసుక్రీస్తు వారిని అన్న సందర్భమే ఈరోజు మనుషులుగా మేమందరం కూడా అలాంటి నేరం మోపిన వారిగా మేమున్నాం కాబట్టి ఇప్పుడైనా కానీ తెలుసుకొని మేము ఆయన నేరంలో మోపడం ఏంటి, మాట్లాడుతూ నేరాలు తీసి వేయడానికి వచ్చిన వాడు మేము నేరం మోపడం ఏంటి అని పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తముతో తండ్రి నీ వైపు తిరిగే వారిగా ప్రతి ఒక్కరిని హృదయాలు ఆయన హృదయంలో ఈ వాక్యాన్ని భద్రపరుచుకునే బాధ్యత దయచేయండి. ఆయన గారు ఆదమయ్య గారు చెప్పిన వాక్యం ద్వారా బలపరుచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడైతే ఆయన ఆ యొక్క జీవిత విధానాలు పరిపూర్ణమైన విధానంలో మార్చుకోవడానికి కృప దయచేయండి. ఆయన గారు మంచి ఆరోగ్యం దయచేయండి. సేవ పరిచయం కూడా ఇంకాను ఎంతో చక్కగా పాల్గొంటున్న గొప్ప విధానం కుటుంబాలను దీవించండి, బిడ్డలను దీవించండి. పాస్టర్ గారు కూడా దీవించి బలపరచండి. కుటుంబం ఎంతో దైవికంగా నడుస్తున్న విధానంలో మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ సమయంలో విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే గొప్ప విధానంలో ఆ వాక్యాన్ని హృదయంలో నింపబడి ఆ వాక్యాన్ని గృహాల్లో ఆపాదించుకునే బాధ్యత బిడ్డలు దయచేయండి. రాని వారు బట్టి వచ్చిన వారు బట్టి వృద్ధాప్యం ఉన్నవారు, నడివేసి ఉన్నవారు, యవ్వనప్రాదర్శి ఉన్నవారు, చెరబిడలు, కుష్ఠరోగులు, అనాథలు, అభాగ్యులు, గర్భిణీ స్త్రీలు శుభ్రత దయచేయండి. బాలింతరాలు తల్లిబిడ్డలను క్షేమంగా ఉంచండి. పిల్లలు లేని వారి పిల్లలు దయచేయండి. వివాహాలు కాని వారికి వివాహాలు చేయండి. గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వండి. ఉద్యోగాలు లేని ఉద్యోగాలు దయచేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థికంగా సాయం చేయండి. విధమైన ప్రకారం వ్యాఖ్యం చేస్తూ మీ కృపా బాహుళ్యాన్ని వారిపై దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి కూలి పనులు బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఎండలో ఎంతో కష్టపడుతూ వారైన కూలి పనుల ద్వారా ముందుకు సాగుతున్న ప్రయాణాలలో మీరే తోడుగా ఉండి మనందరికీ క్షేమకరంగా గృహాలకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగస్తులు రాకపోకలు మీరు తోడుగా ఉండండి. చేసే ఉద్యోగస్తులుగా దూర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగస్తులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ఈ తల్లి సంఘాన్ని మర్చిపోకుండా వారు చేసే ఉద్యోగాల్లో, రాకపోకలలో ప్రమోషన్తో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. చదువుకునే బిడ్డల విషయంలో కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఉండగా మంచి మార్కులతో విజయం సాధించుకునే బాధ్యత దయచేయండి. వేరే ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఆస్తుల్లో పడుకున్న బిడ్డలు ఉన్నారు. ప్రతి బిడ్డను కూడా దీవించి బలపరిచి మంచి మార్కులతో విజయం సాధించుకొని ఉద్యోగాల్లో స్థిరపడే బాధ్యత దయచేయండి. చిన్న బిడ్డలు కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. చిన్న బిడ్డల కనుక రాకపోకలు తోడుగా ఉండండి. ఎండబడకుండా మీరే తోడుగా ఉండి క్షేమకరంగా గృహాలను నడిపించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. పాడి పశువులను, పక్షాలను దీవించండి. పశువుల కాపరులు, గొర్రెల కాపరులు దీవించండి. వ్యవసాయదారులు, వ్యాపారస్తులను దీవించి లాభదాయకంగా వారి కుటుంబాన్ని పోషించుకునే బాధ్యత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి తండ్రి సేవకులుగా మరి ఎన్నో ఉద్యోగాలతో తండ్రి ప్రజల క్షేమాన్ని కోరుతూ చేసే ఉద్యోగాలు చాలా మంది ఉన్నారు నాయన. వాళ్ళు ఎలాగా చేయాలి, ఆ ఉద్యోగాల్లో ఎలాగా ధర్మాన్ని పాటించాలి, ఏ లంచం తీసుకోకుండా ప్రజల క్షేమాన్ని కోరుతూ చేసే ఆ ఉద్యోగాల ద్వారా మీ కృప ఆశీస్సులు వారికి మెండుగా దయచేయబోతున్నారు. ప్రతిఫలం ఇవ్వబోతున్నారు. అటు కృప వారికి దయచేయండి. అలాగే ప్రపంచ నాయకులు, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు చక్కని పరిపాలన ద్వారా శాంతి సమాధానంతో పరిపాలించే బాధ్యత దయచేయండి. ఎందుకనగా తండ్రి దేశము లౌకిక రాజ్యము అన్ని మతాలతో కలిసి ఉన్న రాజ్యంగా ఉండగా అందరినీ కూడా సమానంగా చూడేసే ధర్మం వారిపై ఉంచారు తండ్రి. అటు గొప్ప వారి దయచేసి మా దేశం అంతా కూడా ఐకమత్యంతో బాధ్యత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి మరి సంఘంలో డెలిగేట్ గారిని, సంఘ పెద్దలను, కుల పెద్దలను, పిసిసి వారిని, సలవాదిని దీవించి సంఘాన్ని ఇందులో అభివృద్ధి చేసే బాధ్యతగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే సండే స్కూల్ టీచర్స్ ను బిడ్డలను సండే స్కూల్ అభివృద్ధిలో నడవడానికి కూడా మీకు కృప చేయండి. స్థిర సమాజం బిడ్డలు చాలా తక్కువగా వస్తున్నారు. స్థిరకి ప్రత్యేకమైన గుడికి ఏర్పాటు చేశారంటే అది ఎంత ధన్యత. కాబట్టి ఎవరైతే రాని వారికి ఉన్నారో ఖచ్చితంగా వారు రావాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది నాయన. అది ఎంత గొప్ప ధన్యకరమైన విధానము. మరి ఎంతమంది స్థిర సమాజం రాకుండా మానివేస్తున్నారు తండ్రి. వారు సొంతగా ఏదేదో వారు ఏర్పాటు చేసుకున్న విధానం, దేవాలయంలో, పరిశుద్ధాలయంలో సంఘంగా ఐకమత్యంగా ఏర్పాటు చేసిన విధానాలు ఆయన దాని కాదు అనుకోకూడదు తండ్రి. దానికి ముందు ప్రాముఖ్యత ఇవ్వాలి. మరి కాబట్టి ఎంతమంది రాని వారికి కూడా ఉన్నారో ఖచ్చితంగా ప్రతి బిడ్డను నడిపించ
చేస్తున్నాం. మరి నాయనా నూతన దేవాలయ నిర్మాణ విషయంలో కూడా ఖచ్చితంగా బిడ్డల ఆలోచన రేకెత్తాలి. హృదయాల్లో ఆ యొక్క భారము బాధ ఖచ్చితంగా కలిగి బిడ్డలందరూ కూడా ఐకమత్యంతో చక్కటి నిర్మాణంతో ముందుకు సాగడానికి మీకు ఉదాహరణ చేయండి. ఎందుకంటే అద్భుతమైన నిర్మాణము చేపట్టాలని ఎంత మంచి ఆలోచనతో ముందుకు సాగారు. మరి ఎందుకు నేను అపవాది వెంటనే దాని విషయంలో చెలరేగినదో దాన్ని అరికట్టి తండ్రి అందరం కూడా ఐకమత్యంతో సద్భావంతో కలిసి చక్కటి ఐకమత్యంతో దాన్ని కట్టుకునే విధంగా మీ కృప ఆశీస్సులతో నడిపించమని వేడుక ప్రార్థన చేస్తున్నాం. మరి గొప్ప సమయంలో తండ్రి మట్లాద్వారంలోకి మేము ప్రవేశించబోతున్నాం. మీరే తోడుగా మీరు నడిపించి ఎలాంటి ఆటంకం జరగకుండా మీరే తోడుగా నడిపించమని దీక్ష తీసుకున్న బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నాం. దీక్ష తీసుకున్నారంటే అది ఎంత దీవెనకరమో. ఎందుకంటే మా జీవితాల్లో మేమేమి కూడా తప్పులు చేయము అని ఆయన తీర్మానం చేసుకుంటున్నారు. కాబట్టి నాయన ఈ 40 రోజులే అని ఆయన భావించుకోకుండా 40 రోజులు ఒక నాంది పలికే రోజులు శిలువ యాగంగా మీరు అర్పించకుండా ఆ గొప్ప విధానంలో మేము మార్పు చెంది మా జీవితాంతం కూడా అదే రీతిలో మేము ఉండాలి. తద్వారా కుటుంబం ఎంత గొప్పగా ఉంటుంది. బిడ్డలంతా దీవించబడతారు. ఎందుకంటే ఇది యజమానులు తగిన ఆ గొప్ప స్థితిలో ఉంటే కుటుంబం ఎంత గొప్పగా మారుతుందో కూడా తెలుసుకునే గొప్ప విధానం. కాబట్టి 40 రోజులే కాదు తండ్రి, తర్వాత జీవితం ఎంత గొప్పదో తెలుసుకొని అలాంటి గొప్ప విధానంలో ఆ దీక్షను కొనసాగించుకునే బాధ్యత దయచేయండి. ఎలాంటి శోధనలో ఇప్పుడు మీరు భద్రపరుచుకొని చక్కటి 40 రోజుల ఆ దీక్షలో ఎలాంటి శోధనలో ఇప్పుడు మీరు భద్రపరుచుకొని నడిపించమని వేడుక ప్రార్థన చేస్తున్నాం. మా సంఘంలో ఇంకనూ ఏ శోధన రానికుండా ఐకమత్యంతో సమాధానంతో నడిపించి మా సంఘం చుట్టూ గ్రామం చుట్టూ మరి ప్రతి కుటుంబం చుట్టూ కూడా మీ దేవదూత కంచెగా ఉంచమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి మీద నెరవేరును గాక. ఆహారం నేడు మాకు దయచేయము. ఆయన అపరాధము చేసిన వారిని క్షమించుట ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధన దుష్టులను తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇదిగో ఆయన 40 రోజుల శిలువ ధ్యానాలలో 30వ రోజు నేరస్తులలో ఒకడు అని మనుషులుగా మేము నాయనను ఇచ్చిన వారిగా ఉన్నామేమో. ఎప్పుడైనా కానీ మా హృదయాల్లో అలాంటి భయంకరమైన జీవితాన్ని తీసివేసుకొని అది శిలువ మా కొరకే మోసి ఉన్నాడు కనుక మాలో గొప్ప పరిశుద్ధమైన జీవితాల్లో ముందుకు సాగాల్సిన బాధ్యత మాకు ఉందని తీర్మానం చేసుకుని వెళుతున్న బిడ్డలకును రాని వారికి, సంఘానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశ ప్రపంచ ప్రతి బిడ్డలకును సదాకాలము తోడైనను గాక. ఆమేన్. కట కట పాప కటము బాపుట కింద పటు బాధ నుండి నావా ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతమెటులవా నింతు స్వామి. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతమెటులవా నింతు స్వామి. ఏ పాపమెరుగని యో